శ్రీమాత్రే నమః. సనాతన నుంచి కూడాను విష్ణుమూర్తి యొక్క ఆయుధాలలో అత్యంత విశిష్టవంతమైనటువంటి అలంకరణ తత్వాన్ని ప్రసాదించేది శంఖం. ఈ శంఖానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అనిర్వచనీయం. దేవదానవులు సముద్రాన్ని మదించినప్పుడు విశిష్టవంతంగా ఉద్భవించినటువంటి వస్తువుల్లో ఇది కూడా ఒకటి అని చెప్పేసి మనకు శాస్త్రం. విష్ణుదేవుని యొక్క ఆయుధం, కృష్ణ పరమాత్మని యొక్క పాంచజన్యం, ఓంకారానికి పుట్టినిల్లు, ధర్మం సంపదలకు సంకేతంగా ఈ శంఖాన్ని మనం పవిత్రవంతమైనటువంటి వస్తువుగా భావిస్తూ ఉంటాం. హిందూ పవిత్ర గ్రంథాల ప్రకారం కూడా చంద్రుడు, సూర్యుడు, వరుణుడు ముగ్గురు కూడా ఈ శంఖం యొక్క అడుగు భాగంలో ఉంటారని, శంఖం పై భాగాన ప్రజాపతి కొలువై ఉంటాడని, శంఖం ముందు భాగాన సమస్త పుణ్యతీర్థాలు గంగా, సరస్వతీ నదులు నివాసం చేస్తాయని చెప్పేసి శాస్త్రవచనం. శంఖనాదం చేయకుండా ఏ ఆలయ ద్వారాన్ని కూడాను ఎవరు తెరవకూడదని వరాహ పురాణం మనకు తెలియచేస్తూ ఉన్నది. ఎప్పుడు శంఖాన్ని పూరించినా అది వాతావరణాన్ని పవిత్రం చేస్తుందని, ఎలాంటి దుష్ట శక్తులు ఆ వాతావరణంలో ఇమడలేవు అని చెప్పేసి మనకి శాస్త్రసమ్మతమైన విషయం. దక్షిణావృత శంఖంతో కూడినటువంటి అభిషేకార్చన సాక్షాత్తు ఆ కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి నిత్యం కూడాను ఆచరించేటువంటి విధి విధానం మనకు తెలిసిందే. మన ఇళ్లల్లో కూడాను శివార్చనకు, విష్ణార్చనకు తప్పనిసరిగా శంఖ పూజ, శంఖార్చన చేసేటువంటి విధి విధానం కనిపిస్తోంది. ఇంతటి మహిమాన్వితమైనటువంటి శంఖం సర్వత్రా విజయానికి నాంది పలుకుతోంది. సర్వే జనా సుఖినో భవంతు.